ఇవే మాకు ఈ పచ్చళ్ళ వ్యాపారం అచ్చి రాలేదు. ఓకే. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నానండి. మీరు కూడా మా చెల్లెళ్ళ సైడు పక్కన పెట్టండి. ఒక మామూలుగా ఆడపిల్లలు వ్యాపారం చేస్తే ఎలాగుంటది? మా చిన్న చెల్లి వీడియోల కింద కామెంట్లు చూస్తే చచ్చిపోతారు. విపరీతంగా చచ్చిపోతారు. నవ్వలేక చచ్చిపోతారు. అంత దారుణంగా ఉంటాయి. కొన్ని బావుంటాయి, కొన్ని వల్గర్‌గా ఉంటాయి. ఇంక ఆళ్ళకి టైం లేదు. సీ సమాజంలోకొచ్చాక 10 మంది 10 రకాలుగా అంటారు. కానీ అయన్నీ నెట్టుకొని వాళ్ళు సమాజాన్ని ఎదురెళ్ళి నిలబడ్డారు. మీకు నమ్ముతారో నమ్మరో, "అన్నయ్య బోలెడు బూతులొస్తున్నాయి అన్నయ్య" అన్నారు. ఈ చెవితో విని, ఈ చెవితో వదిలేయండి. కానీ చిన్న చెల్లి మటుకు ఆ మధ్యలో ఉన్న చెల్లి అలేఖ్య అది పర్సనల్‌గా తీసుకొని బాబాయ్ చనిపోవడంతోని కొంచెం మైండ్ డిస్టర్బ్ అయ్యి తిట్టడం మొదలుపెట్టింది. ఎవరిని తిడుతుందో కూడా తెలియకుండా తిట్టేసింది. ఏంటి ఈ వ్యాపారంలో గొడవలే ఇప్పుడు పర్సనల్‌గా ఎవరికీ ఎవరు ఉండరు. ఈ వ్యాపారంలో ఇప్పుడు నేను కూడా తిడతన్నాను. ఎవరిని తిడతన్నాను? బెట్టింగ్ యాప్‌లు. అసలు మీరు ఎందుకు తిడతన్నారంటే మా రక్తమే అంత. మా రక్తం అంత. మేమందరి రక్తం. చూసారా? ఈ తెలుపు చూసారా? అందరం ఒకే రంగు. మాదంతా ఒకే రక్తం. ఆ రక్తంలోనే ఉంది భూతో నా భవిష్యత్తు. మీరు బాలయ్య బాబు గారు ఏంటంటారు? మా రక్తం క్రమశిక్షణ అంటారా? మాది బూతు. బూతు పుట్టి ముందు పుట్టు. కోపమొస్తే ముందు తిట్టేస్తాం. అది ఎవరు? ఏంటి? అని ఆలోచించం. దాని పర్యావసానం ఏముంది? ఒక బూతు ముందు నుంచి వస్తది. సుప్రభాతం ముందొచ్చి మేమొస్తాం. అది మా వంశం యొక్క ఇది. బూతులు, బూతులు, బూతులు. కాకపోతే ఎవడో సబ్‌స్క్రైబ్ ఏదో అనబోయి ఎవడో ఏదని మెయిను రేట్ ఎంత అని పచ్చళ్ళు అడగరు. వీళ్ళ రేట్ ఎంత అని అడుగుతారు. బూతులు, పచ్చి బూతులు నేను చెప్పను. మీరు ఇంకా కామెంట్‌లోనే ఉన్నాయి. పచ్చి బూతులుంటాయి. పాపం అలాగా పిచ్చి బూతులు వాళ్ళని తిడుతున్నా అయన్నీ నెట్టుకొని బానే వచ్చారు. ఇంకా బీపీలు ఆడపిల్లలు సహనం కోల్పోయి తిట్టేసారు. క్షమించండి. వాళ్ళ తరపున నేను క్షమాపణ కోరుకుంటున్నాను. నన్నెలా పెద్ద మనసుతో అయితే క్షమిస్తున్నారో బెట్టింగ్ వాళ్ళని కూడా క్షమించండి. వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్‌లు చేశారు. దానికి శిక్ష నేనేయక ముందే భగవంతుడేసేసారు. భగవంతుడే మనశ్శాంతి ఇప్పుడు మీ చెల్లి ఏం చేస్తుందంటే హాస్పిటల్ అయిపోయింది. హాస్పిటల్‌లో ఉంది ఇప్పుడు ప్రెజెంట్. యెస్. కరెంట్ ఈరోజు లైవ్ సిట్యుయేషన్ హాస్పిటల్‌లో ఉంది. మాట్లాడడానికి కూడా క్యారీ లేదు. సో, దయచేసి వాళ్ళ ఫ్యామిలీని వదిలేయండి. ఇంక మేము పచ్చళ్ళు అమ్మం కూర అమ్మం. ఏం బిజినెస్ చేస్తారంటే లడ్డూ బిజినెస్. ఇంకా అలేఖ్య పేరు తీసేసి రమ్య అంటే మా చిన్న చెల్లి. లడ్డూ బిజినెస్ స్వీట్లు, పూతరేకులు, ఆత్రేయపురం పూతరేకులు, రాజమండ్రి సైడు తర్వాత లడ్డూలు, స్వీట్లు అన్నీ ఎన్ఆర్ఐ కంపెనీలు. కానీ వీళ్ళు రేట్ ఎక్కువైనా క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తున్నారు.